నుంచి అతన్ని వెనకాల పడుతుంటే కేవీపీ ఆపే ప్రయత్నం చేసుకొచ్చాడు ఫ్రమ్ ద బిగినింగ్. ఇది అధినాయకత్వం ఒప్పుకోదు, అది రాజశేఖర రెడ్డికి కూడా ఇబ్బంది అవుతుంది అంటూ జగన్ని ముందుకు ఎదగనీయకుండా చేశాడు. అప్పట్లో ఈ మెరిట్స్ ని యూజ్ చేసుకోవాలని ప్రయత్నించి జగన్కి చేరువైన వాళ్ళు జగన్ పేరుతో అసలు ఏకంగా ట్రస్టే పెట్టినోడు ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పెట్టి జగన్ పేరుతో పథకాలు ఇస్తుండేవాడు. అట్ట ఇవ్వద్దని జగన్ పిలిచి వార్నింగ్ ఇచ్చినోడు కేవీపీ రామచంద్ర. అయినా అభిమానంతో ఇతను చేస్తా ఉండేవాడు. అంటే జగన్ని ఆ విధంగా అణిచినటువంటి సందర్భం అది ప్రయత్నం. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి మీదన తను తర్వాత పెట్టించిన కేసులు, రాజశేఖర రెడ్డి చనిపోగానే జగన్ మీద కేసులు పెట్టించినోడు ఎవడు? చంద్రబాబు నాయుడు వాళ్ళతో కుమ్మక్క అవబట్టినే కదా కుదిరింది. కుమ్మక్కని మనం అనకూడదు, కానీ పదం అయితే అదే కదా వాడుతోంది జగన్. లేకపోతే సోనియా గాంధీ ఏం తెలుసని బేసిక్ గా జగన్ అనేటువంటి వాడి మీద సోనియా గాంధీ కోపం ఉంది, ఎందుకు వారసుడు అవ్వాలనుకుంటున్నాడు అనేది. దాన్ని మళ్ళీ అక్కడ యాక్సెస్ ఇతను సంపాదించగలిగాడు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత. చంద్రబాబు అది అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఆయన ఏమేం చెయ్యాలో ఆ ఫైల్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. కేసులు ఏమేమి పెట్టాలి ఇది డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి తెప్పించుకున్న డేటా ద్వారా అది సోనియా గాంధీ వెంటనే చేయించింది చిదంబరం ద్వారా. అది జగన్కి తెలుసు కదా. జగన్కి తెలియకపోతే వేరుగుండు, తెలుసు. జగన్ ఆ ఇష్యూ తెలిసిన దగ్గర నుంచి కోపం అనేది బిగినైంది చంద్రబాబు. మా నాన్నతో బాలకృష్ణ విషయం